ఒక విచిత్రమైన కథ వినండి. భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చారండి ఈయన. పెళ్ళి ఎంతకాలం అయింది సార్? 11 సంవత్సరాలు అయింది పెళ్ళి. ఇప్పటివరకు ఒక్కసారైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా? కాలేదు సార్. ఏమీ రాలా. ఏమేమి ఆపరేషన్ చేశారు ఇప్పుడు వరకు మీకు? ఒకటి ఎండోస్కోపీ చేశారు, ఎండోస్కోపీలు, ఇంకోటి సర్జరీ, మొత్తం 2 లాప్రోస్కోపీ, ఎస్ట్రోస్కోపీలు, అన్ని స్కోపీలు అయిపోయినాయండి. పొట్టలో గొట్టాలేసి లోపలికి వెళ్ళి బాగా పరీక్ష చేసి, బాగా పచ్చడి చేసి, బాగా వాటిని కోసి నార తీసి ఆరేసి వచ్చారు. నో యూస్. 11 ఏళ్ళు. చివరికి మన దగ్గరికి వచ్చారు. ఎన్నాళ్ళు వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 1 మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఐయుఐ పోయింది, లాప్రోస్కోపీ పోయింది, ఎస్ట్రోస్కోపీ పోయింది. ఒక అండాన్ని తీసేసి డస్ట్బిన్లో పారేశారు. ఓ గెడ్డ వచ్చిందని గెడ్డను కోసేసే బదులు అండాన్ని కూడా కోసి తీసి పారేశారు. అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది 1 నెలలో. అది కూడా మందులు. ఏం మందులు వాడాడో తెలుసా? మరి అది తెలియాలి. ఏం మందులు వాడాడంటే వాళ్ళ ఆవిడ ఏం మందులు వాడిందో అదే మందులు ఆయన వాడాడు, అంతే. ఇదేంటండి? ఆవిడికి కదా అండాల సమస్య, ఆవిడికి కదా సిస్టర్ సమస్య, ఆవిడికి కదా గడ్డల సమస్య, ఆవిడికి కదా ఆపరేషన్ చేశారు, లాప్రోస్కోపీ, ఎస్ట్రోస్కోపీ, ఆవిడికి కదా అన్నీ జరిగింది. ఐయుఐ కూడా చేశారు, ఆవిడికే ఫెయిల్ అయింది. కానీ మనం ఏం చేసాము? ఆవిడికి ఈయనకి ఇద్దరికీ కలిపి మందులు ఇచ్చాము. అది కూడా 1 నెలే, 1 మంత్. వాటిలో కూడా కాస్త మిగిలిన అంట పట్టుకొచ్చాము. 2 మంత్స్కి రాశారు, 1 మంతే వాడాము. ఇంకా 1 మంత్ ఉన్నాయి, ఇంకా 1 మంత్ మిగిలే ఉన్నాయి. కానీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది 1 మంత్లో. బయట ఏమో డోనార్లు అంటున్నారు, అండాలే పనికిరావంటున్నారు. కానీ బయట అండాలు డోనార్లు వేస్తుంటే నెలకు 3 లక్షలు 5 లక్షలు చెప్తున్నారు. అవేమో మనం భరించలేము, కొని భరించి డబ్బులు కట్టి చూద్దామన్నా నో గ్యారంటీ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనే బెటరు, ప్రయత్నిద్దాం, పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని మన దగ్గరికి వచ్చారు. చివరికి వాళ్ళ ఈ మిరకిల్ జరిగింది, మ్యాజిక్ జరిగింది. భగవంతుడు వీడియో ద్వారా చూపించడం, డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి తీసుకురావడం, ఇన్నాళ్ళు వాళ్ళు పడిన బాధలో నుంచి జస్ట్ సింపుల్గా ఒకే 1 నెలలో పైకి లేపి చూపించాడు. అంటే భగవంతుడు తలుచుకుంటే ఎంత ఈజీయో ఆయన తెలియజేశాడు. మళ్ళీ ఇలా 17,000 మందికి నిరూపించాడు. డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి తీసుకొచ్చాడు. వైద్యో నారాయణో హరిలాగా మరి డాక్టర్ వైఎస్ బాబు దగ్గర తీసుకురావడం, ఆ ప్రెగ్నెన్సీ ఇవ్వడం, ఎంతోమంది విషయాలు ఇలా మిరకిల్స్ జరిగినాయి. ఐవీఎఫ్లు డోనార్లకు వెళ్ళి పోయి ఫెయిల్ అయిన వాళ్ళకే ఇక్కడ ప్రెగ్నెన్సీలు వచ్చింది. ఇంకా ఆయన చెప్పారు కానీ ఆపరేషన్ చెప్పారు, చేయించుకున్నాడు. ఆ సిస్టులు గెట్లకి తీసే క్రమంలో అండాశయాలు కూడా యాక్సిడెంటల్గా పోగొట్టుకున్నారు. అయినా కూడా చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పించాం ఒకే 1 నెలలో. అంటే అండాలని డ్యామేజ్ చేసింది, ఆయన వీరికణాలని డ్యామేజ్ చేసింది. అక్కడ క్రిమి అని గుర్తించి ఆ క్రిమి భర్త నుంచి భార్యకు అంటుకుంటుంది, భార్య నుంచి భర్తకు అంటుకుంటుంది. కాబట్టి ఇద్దరికీ కలిపి ఆ క్రిములకు మందులు ఇచ్చాం. అనుకోకుండా ఆ క్రిముల్లో మెయిన్ క్రిములు, మేజర్ క్రిములు 1 మంత్ వాడి తొలగగానే లటుక్కున్న ప్రెగ్నెన్సీ వచ్చింది, బుడింగిన ప్రెగ్నెన్సీ వచ్చింది. అది సంగతి. అర్థమైంది? ఎలా తెప్పించామో. 11 సంవత్సరాల పెళ్ళి అయింది అని చెప్పి బాధతో సింగిల్ ట్యూబు, సింగిల్ ఓవరీ, ఒక ట్యూబ్ లేదు, ఒక ఓవరీ లేదు, అలాగే సింగిల్ ట్యూబ్ ఉంది. ఆ ట్యూబ్ కూడా బ్లాక్ ఉన్నా కూడా కేవలం ఒకే 1 నెలలో చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. బయట డాక్టర్లందరూ లాప్రోస్కోపీలు, ఎస్ట్రోస్కోపీలు చేసి అండాన్ని తీసేసిన, గెడ్డలను తీసే క్రమంలో కుదరక అండాన్ని తీసేసిన, ఉన్న ఒక ట్యూబ్ని లేపేసిన, ఉన్న మిగిలిపోయిన ట్యూబ్ని బ్లాక్ చేసిన, చివరికి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఇవాళ న్యాచురల్గా మందులతో. అది కూడా 1 నెలలో. రియల్ హీరోలు కాదు, రియల్ హీరో. ఇలాంటి రియల్ హీరోల్ని మనం ఎప్పుడు కూడా మరి లైవ్లోనే చూస్తాం. రండి సార్, మీరేమవుతారు? మా అబ్బాయి, మా చిన్న అబ్బాయి. మీ అబ్బాయి ఏమో తెచ్చారు మనకి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ రా నాన్న, గాడ్ బ్లెస్ యూ.